మంచి స్పైసీతో చికెన్ కర్రీ ఈరోజు మీకు చూపెడుతున్నాను. ముందుగా చికెను శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఈ ఎర్రగడ్డలు ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా పోపు వేసుకోవాలి. ఇందులో స్పైసీ కోసం మన బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, 2 లవంగాలు, 2 ఇలాచీలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఆయిల్లో బాగా ఈ ఎర్రగడ్డలు గోల్డెన్ కలర్లో వచ్చేదాకా బాగా డీప్ ఫ్రై చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ ఎర్రగడ్డలు ఇలా బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ రావడం వల్ల కర్రీ అనేది చాలా చక్కగా గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ అల్లం పేస్టు ఈ ఆయిల్లో బాగా మగ్గాలి. ఇలా మగ్గినప్పుడు ఏమవుతుందంటే అల్లం పేస్ట్ గోల్డ్ కలర్ వచ్చినప్పుడు ఈ ఎర్రగడ్డలు ఈ అల్లం పేస్ట్ 2 ఇలా రావడం వల్ల ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం దానికి ముక్కలకు పట్టేటట్లు ఈ అల్లం పేస్ట్ ఎర్రగడ్డలు అనేది బాగా డీప్ ఫ్రై అయితే ఆయిల్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఈ ఆయిల్ ఈ బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చికెన్కి బాగా పట్టి మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు మూత తీసుకొని చూడండి, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఈ రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఈ కళ్ళు ఉప్పు వేసుకున్నప్పుడు చికెన్ని బాగా ఈ కల్లుప్పులో బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఉన్న ఈ సాల్ట్ వాటర్ అనేది మొత్తం ముక్కలకు బాగా పట్టేసి మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి చికెన్కి. ఇప్పుడు కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలి. ఈ పసుపు మొత్తం ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకొని తర్వాత కారం వేసుకోవాలి. కారం మనం మిల్లులో ఆడించుకొని ఈ కారం ఎప్పటికప్పుడు వాడుకుంటే చికెన్ కలర్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా మొత్తం ఈ ముక్కలు బాగా హాఫ్ బాయిల్డ్ అయ్యాయి. బాగా కలుపుకొని కొద్దిసేపు మనం మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత చూడండి ఆ ఉప్పులో ఉన్న వాటర్ అనేది ఎలా వచ్చిందో ఈ వాటర్లో మొత్తం బాగా ముక్కలకు పట్టాలండి. బాగా ముక్కలకు పట్టిన తర్వాత చికెన్ అనేది మసాలా అనేది బాగా పడుతుంది. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకోవాలి. ఈ చికెన్ మసాలా నేను రెడీమేడ్ తీసుకున్నానండి. చికెన్ మసాలా ఈ కర్రీలో వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని చూడండి ఇలా ఇప్పుడు మసాలా వేసాను. బాగా కలిపేసుకొని ఈ మసాలా అనేది ముక్కలకి మనకి మంచిగా పడుతుంది. ఇలా పట్టడం వల్ల ఏమవుతుందంటే పులుసు ముక్క జనరల్గా ముక్క అనేది పట్టకపోతే మసాలా టేస్ట్ రాదండి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికించిన తర్వాత చూడండి ఎలా కుదిరిందో. ఆయిల్ అనేది పైకి బుడకలు వస్తున్నాయి. ఈ బుడకలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కర్రీ అనేది 75% ఉడికేసినట్టేనండి. చికెన్ని బాగా మెత్తగా ఉడికించుకొని మనం తినడం వల్ల జీర్ణం త్వరగా అవుతుందండి. సరిగా ఉడకకుండా తినడం వల్ల ఏమవుతుందంటే సరిగా అరగదు. దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఇలా బాగా ఈ చికెన్ అనేది బాగా ఉడికిన తర్వాత చూడండి ఎలా బుడకలు వస్తున్నాయో. ఈ చికెను మనము ప్రాసెస్ అనేది కొద్దిగా నిదానంగా చేసుకోవాలి. తొందరగా చేయడం వల్ల ఏంటంటే కర్రీ అనేది ఫ్లేవర్ రాదు. ఫ్లేవర్ రావాలంటే స్టెప్ బై స్టెప్ అనేది ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టుగా స్టెప్ బై స్టెప్ చేసుకున్న తర్వాత చూడండి. ఇప్పుడు దీంట్లో నేను కసూరి మెతి వేశాను. నేను కొత్తిమీర పుదీనా వాడట్లేదండి. ఈ స్పైసీ కోసం చేశాను. ఇది బాగా ఈ అరోమా మొత్తం బాగా పట్టేసిన తర్వాత చూడండి కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి మొత్తం వాటర్ అనేది ఇనికిపోయింది. చూడండి జ్యూసీగా వచ్చింది చికెను. ఇలా మనం చికెన్ చేసుకొని మంచిగా ఇలా వండుకొని తింటే మంచి సంతృప్తిగా ఉంటుందండి. వేడి అన్నంలో వైట్ రైస్లో ఈ చికెన్ అనేది కలుపుకొని తింటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇలా ఈ చికెన్ చూసిన ప్రాసెస్ ప్రకారం మీరు కూడా చేసుకొని తినండి. చాలా బాగా వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.
మరిన్ని మంచి వీడియోలతో మరలా మీ ముందుకు వస్తాము. జై హింద్.